ఈ లెసన్ లో మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఏదైనా ఒక చార్ట్ లేదా గ్రాఫ్ ను ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏ డేటా ఆధారంగా చార్ట్ ను రూపొందించాలనుకుంటున్నామో ఆ డేటాను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇన్సర్ట్ మెన్యూలోని చార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు చార్ట్ విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఈ చార్ట్ విజార్డ్ లోని చార్ట్ టైప్ అని ఉన్న చోట మనకు నచ్చిన చార్ట్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా చార్ట్ ను సెలెక్ట్ చేయటం పూర్తి అయిన తర్వాత మనం ఎంటర్ చేసిన డేటా ఈ చార్ట్ లో ఏ విధంగా ఉంటుందో ప్రివ్యూ చూడడానికి ప్రెస్ అండ్ హోల్డ్ టు వ్యూ శాంపిల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసి మౌస్ ను హోల్డ్ చేసి ఉంచాలి. ఈ విధంగా చేసినప్పుడు మనం ఎంటర్ చేసిన డేటా చార్ట్ ఫామ్ లో ఏ విధంగా ఉంటుందో ప్రివ్యూ చూడవచ్చు. మిగిలిన ఆప్షన్స్ సెట్ చేయడానికి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇందులో డేటా రేంజ్ లో మనం సెలెక్ట్ చేసిన డేటా ప్రాపర్ గా సెలెక్ట్ అయిందా లేదా అనే విషయాన్ని మనం నిర్ధారించవచ్చు. ఒకవేళ మనం చేసిన సెలెక్షన్ లో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఇక్కడ చేయవచ్చు. డేటా రేంజ్ యొక్క ఫీల్డ్ కు కుడివైపు గల బటన్ పై క్లిక్ చేసి మనకు కావలసిన సెల్స్ ను సెలెక్ట్ చేయవచ్చు. మనం చార్ట్ క్రియేట్ చేయాలనుకున్న డేటా అంతా సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇందులో చార్ట్ కు ఏదైనా ఒక టైటిల్ ను అసైన్ చేయవచ్చు. అదేవిధంగా కేటగిరీ X యాక్సిస్ మరియు Y యాక్సిస్ ఏవైనా పేర్లు లేదా వాల్యూస్ ఎంటర్ చేయదలిచినట్లయితే వాటిని ఎంటర్ చేయవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఫినిష్ బటన్ పై క్లిక్ చేయాలి. చార్ట్ ను వర్క్ షీట్ లో మనకు కావలసిన ప్రదేశానికి మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాలమ్స్ లో మనం ఇచ్చిన వాల్యూస్ అదేవిధంగా రోస్ కు మనం ఇచ్చిన హెడ్డింగ్స్ ను X మరియు Y యాక్సెస్ లో చూడవచ్చు. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఒక చార్ట్ ను ఇన్సర్ట్ చేసుకోవచ్చు.